దయచేసి భక్తులారా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. నా శ్రేయోభిలాషులారా వీడియో మొత్తం చూడండి. నేను ఇప్పుడు మాదాపూర్ దాటాక, మణికొండ దాటాక కొండాపూర్కి వచ్చాను. కొండాపూర్లో ఒక టెంపుల్ ఉంది సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడు. నేను 18 ఏళ్ళ తర్వాత నేను టెంపుల్ ఎత్తుకుంటూ మళ్ళీ వచ్చానంటే నాకు మంచి జరిగిందని వచ్చాను. 18 ఏళ్ళ బట్టి నేను ఇక్కడికి రాలేదు. నా జీవితంలో ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరింది కాబట్టి వస్తున్నాను. మళ్ళీ నేను ఇంకో వీడియో కూడా పెడతాను. ఈ టెంపుల్ పక్కకే రైట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, శివయ్య, గణేష్ మహారాజు, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అది కూడా పెడతానండి. ఇప్పుడు నేను ఆంజనేయ టెంపుల్, శ్రీ లక్ష్మీదేవి టెంపుల్ పెట్టాను. చూడండి దయచేసి అద్భుతంగా. అక్కడ ఏదైనా కోరిక అయితే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. గజ స్తంభానికి ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి నమస్కారం చేసుకొని నేను లోపలికి వెళ్తున్నానండి. లోపలికి వెళ్ళాక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక మనం ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాకపోతే అక్కడ 18 ఏళ్ళ కింద ఈ టెంపుల్ అయితే కట్టారండి. అంతకుముందే ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక ఇట్లా శిల పైన నిలిచి ఉన్నాడంట. అది తీసి ఆయన టెంపుల్ కట్టి అద్భుతంగా గుడి కట్టారు. చాలామంది దర్శనానికి వస్తారండి. నేను పోయే వరకు 11 అయింది కాబట్టి గుడి మూసేసే టైంకి నేను వెళ్ళాను. జనాలంతా లేరు, వెళ్ళిపోయారు. ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఎలాగో అలాగా దర్శనం అయితే అయిపోయింది. భగవంతుడి దర్శనం మనకు కావాలి. ఎక్కడ ఉంటేంది, శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి అద్భుతంగా. ఆంజనేయ స్వామి దర్శనం అంటే అదృష్టం అనుకోవాలి. ఒక్కసారి ఆ తండ్రి తోడుగా ఉన్నాడంటే మనకి ఏ కష్టాలు రావు, ఏ ఆపదలు దగ్గర రావు. ఆంజనేయ స్వామి ఉంటే ఏ దుష్టశక్తి కూడా దగ్గర రాదు. మనసు పూర్తిగా తండ్రిని వేడుకోండి. ఎదురుగా కనిపిస్తున్నాడు కదా, అద్భుతమే కదా. చూసిన వారి జన్మధన్యమే కదా. ఒక అదృష్టం మనం ఇలా దర్శనం చేసుకోవడం కూడా. అవునంటారా కాదంటారా? ఆంజనేయ స్వామి ఇష్టమా కాదా? అందరికి ఇష్టం ఉంటుంది. ఆంజనేయ స్వామిని నమ్మిన వారికి ఎప్పుడు ఏ కష్టం రాదు, అన్ని విధాలు మంచి జరుగుతుంది. బయటికి వెళ్తున్నానండి. అక్కడ రాముల వారు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి ఉన్నారు కదా. నేను వేరే టెంపుల్కు అది చెప్పాను కదా, మనకు ఇంకో పక్కకు టెంపుల్ ఉందని ఆ టెంపుల్కి వెళ్తున్నాను. అందులో కూడా మీకు వీడియోలు తీసి చూపిస్తాను. అది సపరేట్ వీడియో పెడుతున్నాను. దర్శనం అయిపోయింది. ఆ టెంపుల్కి వచ్చాను లోపలికి. ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాలకు దండం పెట్టుకొని ఫస్ట్ చుట్టూ తిరిగేసి లోపలికి వెళ్ళాలి. ఆ టెంపుల్ లోపలికి వచ్చాను. దర్శనం చేయించుకొని లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి మీరు చూడండి, దర్శనం చేసుకోండి. ఎందుకంటే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ గజసమ్మని శివ పార్వతులు దర్శనం ఇచ్చారు కాబట్టి దర్శనం చేసుకొని, శివాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, గోదాదేవి టెంపుల్ ఉంది. అన్ని ప్రతి ఒక్కటి సపరేట్ టెంపుల్ అని నేను బయటనే వీడియో తీసి మీ అందరికి పెడుతున్నాను. ఇక్కడికి మాత్రం ఈ వీడియో స్టాప్ చేస్తాను, పెద్దగా అయితే చూడరని నేను సపరేట్గా వీడియో పెడుతున్నాను. ఆ శివయ్యది అందరిది అది చూడండి. అమ్మవారి వరకు తీశాను ఇక్కడ. ఆ తల్లిని దర్శనం చేసుకోండి. అద్భుతంగా అనుకున్న కోరికలు నెరవేర్చి ఆ తల్లిని చూసిన వారికి అద్భుతాలు జరిగితే ఒకసారి శ్రీ ఆంజనేయ స్వామి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. అమ్మవారికి శ్రీదేవి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తులారా అందరూ చూస్తే సంతోషం. నేను ఇలాగే గుళ్ళు తిరుగుతూ వీడియోలు తీద్దామని నిర్ణయించుకొని తిరుగుతున్నాను. నేను కూడా 10 మందికి సాయం చేయాలని ఒక ఉద్దేశంతో తిరుగుతున్నాను. మీ అందరికీ నచ్చితేనే, మనసు పూర్తిగా నన్ను ముందుకు నడిపించే వాళ్ళంతా మీరందరూ అనుకుంటున్నారు.